అన్నం తిన్నప్పుడు కంచంలో నుంచి ఒక మెతుకు కింద పడిపోతే మళ్ళీ దాన్ని తీసి ప్లేట్లో వేసి కలుపుకొని తినవు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపమే. అన్నం మన ఆకలి తీరుస్తుందని కింద పడిపోయిన మెతుకుని మళ్ళీ తీసి ప్లేట్లో వేసుకొని కలుపుకొని తినవు కదా. మరి అలాంటిది నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఎందుకు అన్నిసార్లు సంజేసిస్తున్నావు? నేనేం తప్పు చేయలేదు, దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వే నా ప్రాణం అని నువ్వేదో తప్పు చేసినట్టు ఎందుకు అన్నిసార్లు వాళ్ళు బ్రతిమలాడుతున్నావు? నువ్వు వద్దు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అంటే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి బ్రతిమిలాడి మరీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నావు. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. నువ్వు అలా బ్రతిమిలాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళ జీవితంలోకి వెళ్తే నేను చాలా చీప్గా చూస్తారు. ఇంకంతకన్నా ఇంకో దరిద్రం వేరైనా ఉందా? ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి నువ్వు చెప్పులు కొన్నంత మాత్రాన అది గుమ్మం దగ్గరే వదలాలి. లేదు లేదు నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టి చెప్పులు కొన్నానని ఇంట్లో పెట్టుకొని బెడ్రూమ్లోనో హాల్లోనో పెట్టుకోవు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కానీ నువ్వు మాత్రం నీకు విలువివ్వని మనుషుల కోసం నీ విలువైన టైంని అంతా చెడగొట్టుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఇంత పెద్ద మెసేజ్లు పెడతావు, 20-30 స్టేటస్లు పెడతావు, వాటిని మళ్ళీ వాళ్ళు చూసారా లేదని గంటకు 10 సార్లు ఫోన్ చెక్ చేస్తావు. ఒక్క రీప్లై కోసం రోజంతా ఎదురు చూస్తావు. కానీ వాళ్ళు ఒక గడ్డి పుల్లలాగా తీసి అలా పక్కన పెట్టేశారు నిన్ను. నీకు ఇదేం అర్థం కాదు. నా పిల్లే కదా, మావాడే కదా, ఈ రోజు కాకపోతే రేపైనా మనసు మార్చుకొని మాట్లాడతారు కదా, ఒక్క మెసేజ్కైనా రీప్లై రాకపోద్దా అని వాళ్ళ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తెగ బెంగ పెట్టుకొని లేనిపోని అంచనాలతో అర్థం లేని ఆశలు పెట్టుకుంటాం. వాళ్ళు నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయారు కదా, పోతే పోనే. ఏదో నీకన్నా ఇంకా బెటర్ ఆప్షన్ ఏదో ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, పోనే. నువ్వు చాలా ఏడ్చావు, చాలా సంజాయిషీలు చెప్పావు, ఎన్నోసార్లు కూర్చొని మాట్లాడావు, అయినా నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను వదిలి వెళ్ళిపోయారు. పోనే. వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి దొరికింది ఒక ఆప్షనే కాదు, అనవసరంగా నిన్ను మిస్ చేసుకున్నామే, వాళ్ళకి దొరికిన బెస్ట్ ఆప్షన్ నువ్వే అని వాళ్ళకి తెలియాలి. మట్టి ఏదో మాణిక్యం ఏదో వాళ్ళు తెలుసుకుంటారు. ఆ రోజు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు. అట్లీస్ట్ రాకపోయినా బాధపడతారు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి నువ్వు చాలా ఓపికగా వెయిట్ చేస్తూ ఉండాలి. ఎంత చెప్పినా కూడా ఇదంతా వినకుండా బుర్రకి ఎక్కించుకోకుండా కంటిన్యూస్గా వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్లు పెడుతూ బ్రతిమలాడుకొని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుని అలా ఉన్నావంటే మాత్రం నీకు ఒక దండం.